ఇంకోసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికంటే నేను రాను, నువ్వు ఒక్కడే వెళ్ళు. అబ్బా ఇంకా టాపిక్ మర్చిపోవా? ఏంటి మర్చిపోయేది? ఆవిడ కోడలు కావాలో కొంప క్లీన్ చేసే కోటమ్మ కావాలో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల అయితే కాదు బాబు. నీకు కావాలంటే ఒక పని మనిషిని తెచ్చిపెట్టుకో. సంజా సంజా, అరే నా మాట విను సంజా. సర్లే తాళం ఇవ్వు. ఏం జోక్ చేస్తున్నావా? తాళం నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? నువ్వేగా వెళ్ళినప్పుడు లాక్ చేసింది. నేనా? గుర్తు రావట్లేదు. నువ్వు కూడా మీ అమ్మలాగేనా? ఏం చేసింది గుర్తుండదా? అరే మధ్యలో మా అమ్మని చేసింది, ప్రతి దానికి మా అమ్మని తీసుకొస్తావు. తాళం వేసి వచ్చింది నువ్వా నేనా? ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. ఏదో ఒకటి చేసి నేనే తీయాలి, నువ్వేదో ఒకటి చేస్తే రాదు. మరి నువ్వే డోర్ ఓపెన్ చేయి. చూసావా, తాళం నీ దగ్గర పెట్టుకుని నువ్వే ఓపెన్ చేసావు. నాకు తెలీదు, నా దగ్గర లాక్ లేదు. ఏమీ తెలియక దాని అదే గాలికి అలా గెలిపింది డోరు. కొంపతీసి లోపలేమన్నా దెయ్యం ఉందా? సంజయ్ 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 సంజయ్, అది కదా సంజయ్, కొంపతీసి లోపల ఎవరైనా ఉన్నారంటవా? హ్యాప్ వెళ్ళేటప్పుడు నువ్వే లాక్ సరిగ్గా వేసుండవు, గాలికి ఓపెన్ అయి ఉంటది. అంటే గాలి ఏమైనా చేరిందంటవా? గాలి ప్రేతాత్మలు ప్రేమ పావురాల్లా తిరుగుతున్నాయంట. మూసుకుని పద. సంజయ్ సంజయ్ సంజయ్, ఇల్లంతా చీకటిగా ఉంది. వచ్చినప్పుడు ఒక లైట్ అయినా వేసుకొని రావచ్చు కదా. నేను అసలు ఆఫ్ చేస్తేనే కదా రాజు. మరి ఆఫ్ చేయకుండా వాటంతా అవే ఆగిపోయావా? రాజు ఒకసారి నవ్వా. ఎందుకు? నీ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ముందు రైట్ సైడ్ ఎవరో ఉన్నట్లు. సంజయ్ ఆపండి. లైట్స్ ఆన్. చారు నువ్వా? దెయ్యం అనుకున్నాను. దెయ్యమా? అంటే మీరు నన్ను దెయ్యంలా ఉన్నా అంటున్నారు కదా. బయట అందరూ చారు నువ్వు భలేగుంటావు, కత్తిలా ఉంటావు, అందానికి ఆస్కార్ పోటీలు పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు అంటే మా సారే నన్ను దెయ్యంలా ఉన్నావు అంటున్నావు. ఈ ఘోరం నా ఫ్యాన్స్ కి తెలిసి మిమ్మల్ని ఫ్యాన్ కూరేస్తారు. అమ్మో ఊరేసేత్తరా, ఎందుకు వచ్చిన బాధరా? చారు నువ్వు కత్తిలా ఉంటావు. ఏంటి కత్తిలో ఉందా? అంటే ఊరేస్తామన్నారు కదా, అందుకనే ఎందుకని చెప్పి అలా అనేసా. అది ఊరేస్తదేమో. నేను బొక్కలన్నీ ఇరగొట్టి బతికుండగానే నరకం చూపిస్తా. మీరు అబద్ధం చెప్తున్నారు. చారు ముందు నువ్వు ఏడు పాపు రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ రోడ్ తప్పనట్టు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నావు. అవును సార్, అసలు ఎందుకు అరుచుకుంటున్నారు మీరు? భయపడకేం చేయాలి? డోర్ దాని అంతటా తెరుచుకుంటుంది, లైట్స్ వాటి అంతటా వెలుగుతున్నాయి. దెయ్యం ఎంత భయపడితే నీకేం తెలుసు? దెయ్యం లేదు, దెబ్బ రొట్ట లేదు, అదంతా ఏఐ. అంటే అదే ఆ అరటికాయ ఇంటెలిజెంటో ఆవకాయ ఇంటెలిజెంటో ఏదో ఉందిగా, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే అదే మన ఇంట్లో పెట్టించా. ఇంట్లో ఉందా? ఏది? ఎక్కడ కనిపించలేదు? ఆగండి, ఆత్రానికి ఇంకో రూపంలో ఉన్నారు. ఎవరికైనా కనిపించిద్దా? అమ్మగారు అయ్యగారు వచ్చేటప్పుడు దారిలో ఏమైనా నిమ్మకాయలు తొక్కొచ్చారా? అబ్బా చారు, ఈ ఏ గోలేంటి? ఏం లేదమ్మగారు, మొన్న మీరు ఊరు వెళ్ళినప్పుడు ఓ సేల్స్ కంపెనీ వాడు వచ్చి ఏ ఉంటే జీవితం చాలా హాయిగా ఉంటుందని కొటేషన్ చెప్పాడు. హాయిగా ఉన్నదానికి బాయ్ చెప్పడం ఎందుకని ఇంట్లో పెట్టించిన. వైఫై పెట్టించినంత ఈజీగా చెప్తున్నావు. ఇంతకీ ఏం చేస్తుంది ఆ ఏ? ఏం చేస్తుంది? చాలానే చేస్తుంది. నేను మీకు పని మనిషి ఎట్లనో అది కూడా నాకు పని మనిషి. డోర్ తీసేయమంటే తీసేస్తుంది, మూసేయమంటే మూసేస్తుంది. డోర్ ఓపెన్ చేయి. అట్లనే లైట్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది, ఆపేయమంటే ఆపేస్తుంది. ముందు లైట్స్ ఆన్ చేయి. మరి మధ్యలో లైట్స్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఎందుకయ్యి? అదా, మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేశారు అందుకే.
లైట్స్ ఆన్ ఆఫ్ అవడం దాని లాంగ్వేజా? అంటే ఓనర్ యాక్సెస్ ఇచ్చే వరకు మూగ భాషేదంది. ఇంతకీ ఓనర్ ఎవరు? ఇంకెవరు? నేనే. అదే ఏఐకి. ఏది యాక్సెస్ ఇవ్వు మరి. ఉండండి. ఒరే చిరు, తెరువు నీ నోరు. గుడ్ మార్నింగ్ చారు. వాడు గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఓనర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మస్తుందమ్మగారు. ఫీల్ అయింది చాలే. చారు, నువ్వు మెగాస్టార్ ఫ్యానా? కాదు, ఆంజనేయ స్వామి ఫ్యాన్. మెగాస్టార్ కూడా ఆంజనేయ స్వామి ఫ్యానేగా. అయినా వాడికి చిరు అని పేరు పెట్టింది అందుకు కాదు. మరి మరి నేను చారు, వాడు చిరు. చారు చిరు మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటదని. మీ మ్యాచింగ్ సోదాపి అదేం చేస్తుందో చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తా. ఒరే చిరు, చారు చెప్పవే. అంటే ఫ్రెండ్షిప్. ఇంట్లో మనకి శాలరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాకు ఒళ్ళే లేదు, ఇంకా జాగ్రత్త ఎలా పెట్టుకోవాలి. సోదా పేసి ఉంది. చారు ఆన్ అయింది. చారు చారు ఎంత టెంపరేచర్ పెట్టు. చారు ఏసీ ఆన్ అయిపోయింది. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, చెప్పిన పని చేయి చాలు. ఆ చూపించింది చాలే, ఆపేయిగా. ఇట్ట చెప్పిన పని ఎలా చేస్తుంది. చెప్పకపోతే చేస్తుంది కదా. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ సెట్ చేస్తే సెట్ అయింది. ఇంకేం చేస్తుంది? జోక్స్ చెప్పిద్ది. జోక్స్? జోక్స్ జోక్సే. ఓ మంచి జోక్ చెప్పరా చిరు. మ్యాథ్స్ బుక్ ఫ్యామిలీ వాళ్ళందరితో మీటింగ్ ఎందుకు పెట్టిందో తెలుసా? మీకు తెలుసా? తెలీదా? మీకు తెలుసా? తెలీదా? వీళ్ళకి తెలీదంటరా. నువ్వే చెప్పు. నీకు కూడా తెలీదా చారు? వీడొకడు లేస్తే నా మీద పడిచేస్తాడు. నాకు తెలీదులే, నువ్వే చెప్పిసావు. చారు నాకు చావలేదుగా, ఓన్లీ బ్యాటరీ. ఆ బ్యాటరీ తీస్తే కూడా నీకు వచ్చే సావే. మూసుకొని చెప్పు. మూసుకొని ఎలా చెప్తారు చారు? మైండ్ పోయిందా? ఆంధ్ర చెప్పకపోతే అన్ఇన్స్టాల్ చేస్తా. దాన్ని అన్ఇన్స్టాల్ అంటారు చారు. ఇప్పుడు నాతో ఈ సోదా ఆపకపోతే నిన్న అదే అన్ఇన్స్టాలే చేస్తా. వద్దులే, ఆన్సర్ చెప్తా. చెప్తుంది. మ్యాథ్స్ బుక్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువ కదా, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని సాల్వ్ చేసుకోవడానికి వెళ్తుంది. వీళ్ళకి జోక్ నచ్చలేదురా, నువ్వు ఫెయిల్. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. ఈ హాల్ మీద జోక్ చెప్పు. హాల్ ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందో తెలుసా? తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? వీళ్ళకి తెలియదంటరా, నాకు తెలుసు. హాల్స్ కి వాల్స్ తో ప్రాబ్లం కాబట్టి. చారు నవ్వింది చాలు. ఏఐని అప్డేట్ చేయాలనుకుంటా, అన్ని కుళ్ళు జోకులేస్తుంది. అమ్మగారు ఇక్కడ కాదు, మిమ్మల్ని కిచెన్ లోకి తీసుకుపోతా, అక్కడ చెప్తారండి. చారు చిరు వంట కూడా చేస్తుందా? అదెందుకండి సార్, ఎట్టొండాలో చెప్పిద్ది. చిరు ఈరోజు వంట స్పెషల్ ఏంటి? నువ్వు వంట చేయడమే స్పెషల్ కదా చారు. పంచులు ఆపి పనులు చెప్పు. సంధ్య మేడం కి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. అలసిపోయారు కాబట్టి అది చేస్తే బాగుంటుంది. అవును చారు, నాకు చాలా ఇష్టం. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, ఈ లోపును గోంగూర చికెన్ చేసి. అమ్మగారు అదేం చేస్తుందో చెప్పింది, నేనేం చేస్తానో కాదు. అంటే నువ్వు వంట వచ్చారు ఈ రోజు ఏంటి? అసలు ఏ రోజు చేయలేదు. అవునా? చిరు ఇంట్లో ఎవరెవరు ఏమేమి చేస్తారు అవన్నీ నువ్వు చెప్తావా? చెప్తాను. అయితే చారు మేము లేని 3 రోజులు ఏం చేసిందో చెప్పు. దానికంత టాలెంట్ లేదు అమ్మగారు. నువ్వు నోర్మోయ్, అడిగింది నన్ను. నేను నీ ఓనర్ని. నా ఓనర్ కి ఓనర్ అంటే నాకు ఓనరేగా. కరెక్ట్ కదా? చచ్చాను. చిరు నువ్వు చెప్పు. డే 1 అసలు ఏం పని చేయలేదు. డే 2 కూడా ఏం పని చేయలేదు. డే 3 2 గంటలు టీవీ చూసి 3 గంటలు నిద్రపోయి లేచి నా చేత సాంగ్స్ పెట్టుకొని వంట చేసుకొని తినింది. డే 4 అంటే ఈ రోజు అసలు పనే స్టార్ట్ చేయలేదు. చిరు, చారు చేయాల్సిన పనులేంటి? ఇల్లు క్లీన్ చేయడం, వంట చేసి పెట్టడం, బట్టలు వాష్ చేయడం, ఇంకా మీరేం చెప్తే అది చేయడం. అయితే చారు ఈ రోజు నుంచి ఏం చేయాలో చూసుకునే బాధ్యత నీదే, సరేనా? కమాండ్ యాక్టివేటెడ్. చిరు చెప్పింది చెయ్యి.
సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అనమాట. ఓనర్లను ఇంప్రెస్ చేసి బోనస్ కొడదాం అనుకుంటే ఇదే నన్ను డిప్రెషన్ లోకి దోసేలా ఉంది. చారు వచ్చి అంట్లు తోమో. నిన్ను దోమతా ఆగరా, నిన్ను దోమతా నిన్ను.